హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా పెళ్ళి రోజు అండి. ఇక మా ఆయన చీర తీసుకొచ్చిండు. ఇగో ఇది ఇలా పెళ్ళి రోజు. రాజ్యం, నువ్వు చీర కట్టుకుంటే మస్తు ఉంటావు రాజ్యం, ఈ కలర్ మంచిగా ఉంటుంది రాజ్యం అని తీసుకొచ్చిండు. గుడికి వెళ్దాం రాజ్యం, ఈ చీర పట్టుకొనే గుడికి వెళ్దాం రాజ్యం అంటే సరే అండి సరే ఇదే చీర కట్టుకుంటా అని చెప్పిండండి. ఇక గుడికి పోదాం అని అంటే సరే అని నేను అన్నా. ఇక గుడికి పోదాం పా అని అంటే పోయినామండి, చీర కట్టుకొని గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. అన్నాక నేను ఒకటి అడిగిన, ఇలా పెళ్ళి రోజు ఏమి ఇస్తామండి అని అడిగిన. ఏం కావాలి రాజ్యం నీకు చెప్పు, నేను ఏదంటే అది ఇస్తా అని. ఏం లేదండి, గురిజంత బంగారం కొనియరాదు అని అన్న. అబ్బా రాజ్యం, నువ్వు గురిజంత బంగారం అడుగుతున్నావు రాజ్యం, ఎంత రేటు ఉంది రాజ్యం, అది కాక ఇంకేదన్నా అడుగు చెప్తా ఇప్పిస్తా రాజ్యం అన్నాడు. సరే అండి, ఇక బంగారం అంటే ఇప్పించేంత లేదు కదా అని రెస్టారెంట్కి తీసుకుపోతావా అని అడిగినండి. రెస్టారెంట్కి తీసుకుపోతావా అండి అని అంటే, రాజ్యం అక్కడ ఎందుకు రాజ్యం, అక్కడ 5,000 అట్టిగా 2-3 వేలు కొట్టుకున్నాడు రాజ్యం. అసలే యుద్ధాలు జరుగుతున్నాయట, గ్యాస్ కొలత ఉండి అద్దు తీ రాజ్యం, ఇంటికాడ కట్టెలపోయిందా మంచి ఇలా కోడిగుడ్లు వండుకొని తినచ్చు రాజ్యం అన్నాడు. అవునా అండి, నా ఎంత ప్రేమ, అంత అతిక ప్రేమ చూపెడుతున్నావా అండి అని అన్న. అవును రాజ్యం, కోడిగుడ్లు తప్ప ఏమున్నాయి రాజ్యం, కోడిగుడ్లు మంచిగా తెచ్చుకొని మంచి ఎగ్ బిర్యానీ చేసుకుంటే సూపర్ ఉంటాయి రాజ్యం అన్నాడు. అవునా అండి అని అన్న. అవును రాజ్యం, గదే మంచి, ఎందుకంటే బయట పోతే గ్యాస్ కొలత అని అన్నీ బంద్ చేసిర్రట. ఏంటిది, అన్నీ బంద్ చేసిర్రు రాజ్యం, హోటళ్ళు గీటలు అన్నీ బంద్ చేసిర్రు రాజ్యం అని అన్నాడు. అవునా అండి, సరే అండి అని అనుకున్నా. కాదండి, గుడికి పోదామంటే పోదాం పా రాజ్యం, గుడికి ఏమున్నది రాజ్యం, 35 రూపాయలు పెడితే కొబ్బరికాయ వస్తుంది, కొబ్బరికాయ కొట్టి దేవుని మొక్కి వద్దాం రాజ్యం అని అన్నాడు. దానికి సంతోషపడ్డాడండి. దానికి సంతోషపడి, అవునా అండి, నా బతుకు గింతే ఉంటుంది కదా అని అంటే, ఎందుకు రాజ్యం, నేను ఎంత మంచిగా చూసుకుంటా రాజ్యం, బయట తిరుగుడు ఎందుకురా అని, ఎందుకు అట్లా అని గుడి తీసుకుపోతాంటన్నా రాజ్యం అన్నాడండి. అట్లనా, సరే అండి అని ఇక పాలు తీసుకొచ్చిండు రాజ్యం. నీకు పాలు తీసుకొచ్చినా కదా, సేమే వేసుకొని సేమే తిను రాజ్యం, ఇవాళ మన పెళ్ళి రోజుగా తీపి చేయండి అని అన్నాడు. సరే ఇంకా పాలు వేడి చేస్తున్నా, ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పాలు వేడి చేస్తున్నా. అయ్యో ఏం చేయాలి, ఇవాళ పెళ్ళి రోజు అని ఇక పాలు సేమే వేసి దేవుని దగ్గర మొక్కి, ఇంత మా ఆయనకి ఇంత తీపి వేసి ఇక నేను తింటామండి. ఇక రెస్టారెంట్కి వద్దంటాను కదా, అందుకే ఇక ఆయన ఎందుకు బాధ పెట్టాలి, అందుకే ఆయన బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి, అందుకే ఇక ఆయన బాధ పెట్టడం లేదని ఇక అంతే అనేసి అప్పటికి ఉండండి. అందరికి సేవ్ చేసుకొని కామెంట్ రూపాయలు పెట్టండి, లైక్లు అయితే కొట్టండి. లైక్లు అయితే ఎవరు కొడతలేరండి, కొంచెం లైక్లు కొట్టండి.